యుఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, మన ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారాలతో స్నేహ సద్భావ సామరస్య సంబంధాలను పెంపొందించుకుని ఆపదలో ఉన్న వారికి మానవతా దృక్పథంతో చేతనైనంత సహాయాన్ని అందించాలనే సంకల్పంతో మరియు మలిదశ ఉద్యమంలో భాగంగా మన మాతృభూమిలో ప్రత్యేక రాష్ట్ర సాధనకై 4 కోట్ల ప్రజల అకుంఠిత దీక్షతో చేసిన తెలంగాణ ఉద్యమానికి మేము సైతమంటూ ఆశయ సాధనలో మనవంతు బాధ్యతను నిర్వర్తించాలనే తపనతో 11/2/2011 శుక్రవారం రోజున వివిధ రంగాలకు చెందిన కొంతమంది తెలంగాణీయుల ప్రోత్సాహంతో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘాన్ని ఈటీసీఏను స్థాపించడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈటీసీఏ పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమానికి మద్దతుగా 2011 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు గల్ఫ్ గడ్డ నుండి స్వరాష్ట్ర కాంక్షను చాటుతూ ఎన్నో ఉద్యమ సంఘీభావ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో యుఏఈ నుండి ఈటీసీఏ సభ్యులు ప్రత్యక్షంగా స్వదేశానికి వెళ్లి మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకోలు వంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఈటీసీఏ 2011 నుండి క్రమం తప్పకుండా బతుకమ్మ పండుగను ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజు దుబాయ్లో మనం అంతా కలిసి చేసుకుంటున్న పండుగ మన 14వ బతుకమ్మ వేడుకలు. సుమారు 1000 మంది సమ్మేళనంతో ప్రారంభమైన బతుకమ్మ 10,000 మంది భారీ జన సమ్మేళనం నడుమ కూడా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు నిర్వహించి యుఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యింది ఈటీసీఏ. బతుకమ్మతో పాటు ఉగాది, బోనాలు, దసరా, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు, క్రిస్మస్, వనభోజనాలు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందజేయడానికి ఈటీసీఏ కృషి చేస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఆపదలో ఉన్న వారికి మానవతా దృక్పథంతో చేతనైనంత సహాయాన్ని అందించాలనే సిద్ధాంతంతో ఎంతో మందికి చేయూతను అందించిన ఈటీసీఏ వివిధ కారణాల చేత స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న 100 మంది కార్మిక సోదరులకు విమాన టికెట్స్ అందజేసి స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ అక్రమ నిర్వాసితులుగా ఉండి పలు కారణాలచే మరణించిన కొన్ని మృతదేహాల తరలింపుకు దోహదపడిన ఈటీసీఏ అనుకోని సంఘటనలు జరిగి వైద్య చికిత్స కోసం సహాయం అవసరమైనప్పుడు వీలైనంత మందికి ఆపన్నహస్తం అందించిన ఈటీసీఏ గల్ఫ్ దేశాలలో మరణించిన కొంతమంది నిరుపేద కార్మికుల పిల్లల చదువుకు లేదా వైద్యానికి ఆర్థిక సహకారాన్ని అందించిన ఈటీసీఏ ప్రకృతి విపత్తులు, అనుకోని సంఘటనలు, అత్యవసర పరిస్థితుల్లో అంశాలను పరిగణలోకి తీసుకుని సామాజిక బాధ్యతను నిర్వర్తించిన ఈటీసీఏ కరోనా విపత్తు సమయంలో ఇబ్బందుల్లో ఉన్న సుమారు 1200 మందికి నిత్యావసర వస్తువుల కిట్స్ అందించడం జరిగింది. భారత ప్రభుత్వం కరోనా సమయంలో చేపట్టిన వందే భారత్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన విమాన సర్వీసెస్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం హెల్ప్ లైన్ నెంబర్ మరియు రిజిస్ట్రేషన్ ఫామ్ తెలుగులో తయారు చేసి వివరాలను ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంతో సమన్వయం చేసి బాధితుల పరిస్థితులను తెలియపరుస్తూ టికెట్స్ సమకూర్చి స్వదేశానికి పంపడానికి ఈటీసీఏ కృషి చేసింది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వైద్యపరమైన ఇబ్బందులు, ఎమర్జెన్సీ ట్రావెల్ అవసరమున్న వారందరినీ స్వదేశానికి చేర్చడానికి విమాన సర్వీసుల అనుమతి కష్టతరం ఉన్న సమయంలో 2 చార్టర్డ్ ఫ్లైట్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఎయిర్బోర్డ్ అనుమతి తీసుకుని సుమారు 400 మందిని స్వదేశానికి తరలించి సేవా దృక్పథాన్ని చాటిన ఈటీసీఏ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వలసదారుల సంక్షేమ విధానం కోసం ఈటీసీఏ పోరాటం మరియు కృషి 2011వ సంవత్సరం నుండి గల్ఫ్ సమస్యలపై పనిచేసిన అనుభవం, విశ్లేషణలతో సమగ్ర నివేదికలను రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న ప్రభుత్వాలకు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలకు విజ్ఞప్తులు, నివేదికలను అందజేసింది ఈటీసీఏ. సుదీర్ఘ గల్ఫ్ సంఘాల పోరాటాలు, ప్రభుత్వాలు గల్ఫ్ సంక్షేమం అంశంపై నిర్లక్ష్యపు ధోరణిని ఖండిస్తూ తనదైన వాణిని, పోరాటాన్ని చేస్తూనే
ఎన్నికల ముందు గల్ఫ్ సంఘాలను ఏకత్రాటిపైకి తీసుకురావడానికి సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించి గల్ఫ్ సంఘాలను ఐక్యం చేయడానికి ప్రధాన భూమికను పోషించింది ఈటీసీఏ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటానికి అన్ని సంఘాలతో పాటు తనదైన ప్రయత్నాలు చేసింది ఈటీసీఏ. భవిష్యత్తులో గల్ఫ్ దేశాలలో నివసించే తెలంగాణీయుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం, హక్కుల కోసం ఈటీసీఏ పనిచేస్తుంది, పోరాడుతుంది. ఇలా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా శక్తి సామర్థ్యాలు పరిధిని బట్టి సామాజిక బాధ్యతను నిర్వర్తించాం. సమాజానికి మా వంతుగా ఇంకా చెయ్యాలి అనే తలంపుతో నేటికి ముందుకు సాగుతున్నాం. మీలో ఈటీసీఏతో భాగస్వాములు కావాలనే ఆలోచన, ఆసక్తి ఉన్నా మేం చేస్తున్న సామాజిక, సాంస్కృతిక, సేవా అవగాహన లాంటి కార్యక్రమాలపై మాతో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యం ఉన్న ఈటీసీఏ కుటుంబంలో ఒక సభ్యునిగా చేరాలన్నా, మీ ప్రతిభా పాటవాలను ఉపయోగించుకోవడానికి వేదిక కోసం ఎదురుచూస్తున్న మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మానవ సేవయే మాధవ సేవ. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం, ఈటీసీఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.